నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో టీడీపీ హైబ్రిడ్ మహానాడును టీడీపీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. పట్టణంలో 7 ప్రాంతాల్లో మహానాడు వేదికలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని పసుపు పండుగ మహానాడును నిర్వహించుకున్నారు. అన్ని ప్రాంతాలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యి పార్టీ జెండాల ఆవిష్కరణ, టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అక్కడ వర్చువల్గా ఏర్పాటు చేసిన స్క్రీన్పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ల ప్రసంగాలను విన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అడుగుజాడల్లో నడుద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాను రెపరెపలాడించాలని కోరారు. మళ్లీ దుర్మార్గమైన వైసీపీ పాలన వస్తే రాష్ట్రం అధోగతి పడుతుందన్నారు. ఇందుకోసం పార్టీలో అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలియజేస్తూ ఒక కుటుంబ పండుగ ఎలా ఉంటుందో ఈరోజు ఊరు వాడ అన్ని దగ్గర చూస్తున్నాం. ఎక్కడ చూసినా మెడలో ట్యాగులు, ఏ సభకి వెళ్ళినా అందరూ కూడా ఆనందంగా కుటుంబ పండుగ జరుపుకోవడం ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యమైంది. అది క్రమశిక్షణ. అంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మహానాడును జరుపుకోవడం, రేపటి మహానాడుకి ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ముందు రోజునే మన తెలుగుదేశం పార్టీ చేసుకోవాల్సిన తీర్మానాలు, సంవత్సరం కాలం పాటు రాబోయే సంవత్సరంలో ఏ అభివృద్ధి కార్యక్రమాల మీద నిర్ణయాలు తీసుకోవాలో దిశ దశ చూపేటువంటి నాయకత్వం ఉన్నటువంటి మన నాయకత్వం ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడిన శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి సూచనలతో ఈ రోజున ఈ మహానాడుని వర్చువల్గా జరుపుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం పార్టీ సిద్ధాంతాలకి ఇదే విధంగా మన అందరం కూడా పనిచేయాలని, రేపటి మున్సిపల్ ఎన్నికలకు ఇదే నాంది పలకాలని, రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కుటుంబ యజమానిగా ఉంటే ఇక్కడ వేలాదిగా లక్షలాదిగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో అందరికీ పదవులు రావు. పదవులు రాని వాళ్ళందరూ కూడా తక్కువ కాదు, పదవులు వచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు, అందరూ కూడా సమానమే. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక అవకాశం, రిజర్వేషన్ ప్రక్రియను బట్టి, ఆడుండేటువంటి రాజకీయ సిచ్యువేషన్ బట్టి, క్యాస్ట్ ఈక్వేషన్ బట్టి, మత ఈక్వేషన్ బట్టి, ప్రాంత ఈక్వేషన్ బట్టి పదవులు వస్తుంటే తెలుగుదేశం పార్టీలో ఈ ట్యాగ్ వేసుకున్న ప్రతి ఒక్కరు హీరో హీరోయిన్లే, ప్రతి ఒక్కరు కార్యకర్తలే, ప్రతి ఒక్కరు గుర్తింపబడే నాయకులే. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా, ఈ రోజు ఏదో పార్టీలో కొంతమంది పనులు కావడం లేదనో, కొంతమందికి పనులు అవుతున్నాయో కాదు, సందర్భానికి చిన్నగా పనులు అవుతుంటాయి. ఒక్కో సందర్భంలో కావు, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటారు. ఒక్కో సందర్భంలో ప్రతి ఒక్కరికి ఎక్కడో ఇక్కడ ఇబ్బంది వస్తుంది. ఇబ్బందులు వచ్చినప్పుడు కుంగిపోవడం, ఆనందం వచ్చినప్పుడు పొంగిపోవడం కాదు. ఈ తెలుగుదేశం జెండా ఉన్నంత కాలం మనం ఆ జెండా నీడను బతకాలి, ఆ జెండాని తలెత్తుకునేటట్టు చేయాలి. ఆ జెండాని మన కావలి నియోజకవర్గంలో పాతాలి, శాశ్వతంగా కావలి నియోజకవర్గం తెలుగుదేశం అడ్డాగా మారాలి. అది కార్యకర్తలకు ఉన్నటువంటి బలం. మన నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని, నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశాన్ని ఇంకా ఇంత ఒడిటెంత అయినట్టుగా మనం పెంచుకుంటూ ముందుకు పోదామని అందరినీ కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మళ్ళా దుర్మార్గమైన పరిపాలన వస్తే 5 సంవత్సరాలు మనందరం కూడా బాధపడాల్సి వస్తుంది. ఇంత పెద్ద వ్యవస్థలో అందరికీ అనుకున్న పనులు కావు, అందరికీ అనుకున్న అన్ని అయ్యే మన దేవుళ్ళు కాదు. ఏదైనా మనుషులమే 1-2 సార్లు తిరగాలి, సాధించాలి. పని అయ్యేంత వరకు పట్టుదలతో తిరిగితే దాన్ని సాధించడం జరుగుతుంది. మనకి మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క క్లస్టర్లు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బిఎల్ఏలు కానీ
గ్రామ కమిటీలు కానీ ఏ ఒక్కరు కూడా ప్రజలతో ఇంకా పూర్తిగా ఈ 2 సంవత్సరాల పరిపాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు కానీ ప్రజా అవసరాలు ఏమున్నాయని కూడా గుర్తించడం లేదు. ఇటీవల మనం చూడండి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈరోజు అందరికీ చెప్పిన పెన్షన్లు పెంచి అందరికీ ఇస్తున్నారు. కొత్త పెన్షన్లు ఇంకా శాంక్షన్ కావాల్సిన అవసరం ఉంది. తల్లికి వందనం పడింది, అన్నదాత సుఖీభావం పడుతుంది. ఈరోజు గ్రామాన కాలువలన్నీ మరమ్మతులు చేపిస్తున్నాం, చెరువులన్నీ మరమ్మతులు చేస్తున్నాం. గత 5 ఏళ్లలో ఏ ఒక్క చెరువు మీద మట్టేసిన పాపన పోలా, ఏ కాలువలో మరమ్మతులు చేసిన పోలా, ఏ ప్రాంతాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితులు పోలా. కానీ ఈ రోజున గ్రామాన ఆ అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ ఊరికి ఏదో ఒక సందర్భంలో ఎంతో కొంత నిధులు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. వాటన్నింటినీ కూడా మనం పంచుతున్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి 76 ఏళ్ల వయసులో ఈరోజు నిరంతరం కూడా రాష్ట్ర ప్రగతి కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. యువ నాయకుడు నిరంతరం మన ప్రాంతాన్ని ఇండస్ట్రియల్గా తీసుకురావడం కోసం, వారు ఇండస్ట్రియల్ హబ్గా మార్చడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కలిసి చేసేటప్పుడు వాళ్ళకి మనం ఇచ్చేటువంటి కానుక ఏంటంటే, కావలి నియోజకవర్గంలో రేపటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, మండల ఎన్నికల్లో అన్నీ కూడా తెలుగుదేశాన్ని కైవసం చేసుకోండి. A new dawn rises in Stonehousepate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.